హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శ్రాసమన్ కిచెన్. వింటర్లో దొరికే ఇలాంటి చిక్కుళ్ళతో ఒక మంచి స్నాక్ ఐటెం చేద్దాం. చాలా హెల్తీ, చేయడం కూడా చాలా సింపుల్. దీనికోసం ముందుగా చిక్కుళ్ళని మరిగే నీటిలో వేసేసుకొని కాస్త ఉప్పు వేసి ఉడికించుకోవాలి. మెత్తగా అయిన తర్వాత స్టెయినర్లో వేసి పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత చిన్న రోల్ తీసుకొని దాంట్లోకి వెల్లుల్లిని వేసి కచ్చాపచ్చాగా దంచేసుకోవాలి. ఇలా కాస్త వెల్లుల్లి నలిగిన తర్వాత మీ కారంకి సరిపోయేట్టుగా పచ్చిమిర్చిని ఇలా రెండుగా ముక్కలుగా చేసేసుకొని ఇదే రోట్లో వేసేసుకొని దంచేసుకోవాలి. మిక్సీ కూడా పట్టుకోవచ్చు, కానీ ఇలా రోట్లో దంచుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా ట్రై చేయండి. మెల్లిగా దంచుకోవాలి, లేదంటే పచ్చిమిర్చిలో ఉన్న గింజలు పైకి చెల్లుతూ ఉంటాయి. ఈ రెండింటిని కచ్చాపచ్చాగా దంచేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇవి దంచేసుకున్న తర్వాత పొయ్యి మీద ఒక కడాయి పెట్టేసుకొని దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కాగిన తర్వాత జీలకర్ర వేసేసుకొని జీలకర్ర చిటపటమన్నాక ఒక 2 పెద్ద ఉల్లిపాయల్ని పొడుగ్గా ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి. ఉల్లిపాయలు కాస్త ఎక్కువగా వేసుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది. ఇన్ని తినలేము అనుకుంటే కొద్దిగా వేసేసుకోండి. పిల్లలు తినలేరు అంటే కొద్దిగానే వేసేసుకోండి. దీనిలోకి తగినంత ఇప్పుడు ఉప్పు వేసుకోండి. ఉప్పు వేస్తే కాస్త ఆనియన్స్ మెత్తబడతాయి. ఇలా ఒక్కసారి కలిపేసిన తర్వాత దీంట్లోకి కొద్దిగా కరివేపాకును శుభ్రంగా కడిగేసి వేసుకోండి. కరివేపాకు వేసిన తర్వాత ఒక్క నిమిషం పాటు ఫ్రై చేయండి. మనము వీటిని ఎక్కువగా ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. ఈ స్నాక్కి ఇలా కాస్త పచ్చి పచ్చిగా ఉంటేనే బాగుంటాయి. కరివేపాకు కాస్త ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి, వెల్లుల్లి నూరుకుని పెట్టుకున్నాం కదా, అది కూడా ఇందులో వేసేసుకోండి. ఈవినింగ్ టైంలో తింటే డిన్నర్ అక్కర్లేదు. ఇది మార్నింగ్ కనుక తింటే ఆఫ్టర్నూన్ కూడా మీరు చాలా లైట్గా తీసుకుంటారు. స్టమక్ ఫుల్గా అనిపిస్తుంది. చాలా హెల్తీ రెసిపీ. పిల్లలకు కూడా ఇలాంటివి అలవాటు చేయండి. అప్పట్లో మన ఇండ్లలో స్నాక్స్ అంటే ఇలాగే చిక్కుళ్ళు, శనగలు ఇలా గుడాలు వేసి పిల్లలకి పెట్టేవాళ్ళు. వీటిని తెలంగాణలో అయితే గుడాల పోపు అంటారు. సో మీ ఏరియాలో మీరేమంటారో నాకు కామెంట్ చేసి చెప్పండి. ఒక నిమిషం ఫ్రై చేసుకున్నాక ఇలా మెత్తగా ఉడికిన చిక్కుళ్ళను వేసేసుకోండి. చిక్కుళ్ళు వేసిన తర్వాత కూడా ఎక్కువసేపు కుక్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ 2 మినిట్స్ చాలు. చాలా బాగుంటుందండి, చాలా హెల్తీ కూడా. ఇది సీజనల్గా దొరుకుతాయి మనకి. మామూలు చిక్కుడుకాయలు సంవత్సరం అంతా వచ్చినా ఇలాంటి చిక్కుళ్ళు మనకి జస్ట్ వింటర్లో మాత్రమే దొరుకుతాయి. మీకు కనుక ఈ చిక్కుళ్ళు దొరికితే తప్పకుండా ఈ స్నాక్ని ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఫైనల్గా నిమ్మకాయ వేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా చాలా హెల్తీ వీడియోస్ ఉన్నాయి మన ఛానల్లో. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని హెల్తీ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.